అలాగే ఒకసారి మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా రోజులుగా కొంచెం డౌన్ లో ఉంది, ఇప్పుడిప్పుడే కాస్త బూమ్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు కదా. సో దేని వల్ల అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? శ్రీశైలం హైవే వైపు ఉన్న ఫ్లాట్స్ కానీ వాటి రేట్స్ కానీ ఎలా ఉండబోతున్నాయి? శ్రీశైలం హైవే వచ్చేసండి ఈ మధ్య కొద్దిగా గవర్నమెంట్ సెటిల్ అయిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ అటువైపు అనౌన్స్ చేసిందండి. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి అటువైపు. సో ఇంతకుముందు ఫార్మా సిటీ అని ఏదైతే అనుకున్నారో దాని ప్లేస్లో ఫోర్త్ సిటీ మేము కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పేసి రీసెంట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఇవ్వడంతో ఇటువైపు భూమి బాగా పెరిగిందండి. ఈవెన్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్ ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు మనకి రాయదుర్గం వరకే ఉంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ టు కందుకూరు అలైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అవును. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి శ్రీశైలం హైవే వైపు అందరి చూపు కూడా కనపడుతుంది. సో ఇంతకు ముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అన్నమాట ఇటువైపు వచ్చి. ఓకే. సో రేట్ వైజ్ చూసుకుంటేనండి ఇప్పుడు వరకు అయితే మాత్రం మోడరేట్గానే ఉన్నాయండి. మరీ అంత ఎక్కువ లేవు, మరీ అలాగని తక్కువ లేవు. ఎందుకంటే డెవలప్మెంట్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి మరీ ఎక్కువ చేసేసి పెంచి చేసిన దాఖలాలు కూడా లేవండి. నా మోడరేట్గానే ఉన్నాయి, పర్వాలేదండి. ఎవరైనా కానీ ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో తను హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. ఒక మీడియం ఇన్వెస్టర్ కూడా తను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. ఓకే. సో అందుకని నా సజెషన్ కూడా ఏంటంటే కొద్దిగా పర్వాలేదు, నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక లాంగ్ టర్మ్ కాకుండా ఒక మిడ్ టర్మ్ ఒక 5 years వరకు నాకు మళ్ళీ రిటర్న్స్ రావాలి అని అనుకుంటే నేను శ్రీశైలం హైవే వైపు సజెస్ట్ చేస్తానండి. రిటర్న్స్ వస్తాయండి అవి. ఎందుకంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ చేయటం ఒకటి, మెట్రో ఎక్స్పాన్షన్ చేయటం ఒకటి. ఎందుకంటే మనకి ఈ కనెక్టివిటీ ఎక్కడైతే ఉందో ప్రశాంతి గారు అక్కడ మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో మనకి రిటర్న్స్ కూడా అక్కడే ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఈ హైవే వచ్చేసి ఫ్యూచర్ ఉంటుందండి అది. ప్లస్ మరలా ఇప్పుడున్న రోడ్స్ కూడా ఏదైతే ఉందో అవి ఎక్స్పాండ్ అవుతున్నాయి అటువైపు. ప్లస్ మరలా ఇటువైపు నుంచి అంటే ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనుకున్నా కానీ కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. దాని బదులు ఏంటంటే ఇప్పుడు ఒక షార్ట్ కట్ పడుతుంది. అది కనుక పడింది అనుకోండి తిరుపతి శ్రీశైలం చూసుకొని మళ్ళీ సిటీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓవరాల్ గా అవుటర్ రింగ్ రోడ్స్ అన్ని కనెక్టివిటీగా అయితే వస్తున్నాయి. అవుటర్ ఒకటి ప్లస్ మళ్ళీ ట్రిపుల్ ఆర్ అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్ కూడా కనెక్టివిటీ వస్తుంది కొంచెం అమంగళ ఏరియాకి దగ్గరలో. వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది అండి. ఓకే. అంటే ప్రెసెంట్ ప్రైస్ కన్నా కూడా గవర్నమెంట్ వన్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రైస్ ఇంక్రీజెస్ అవుతాయని చెప్పి అంటున్నారు కదా. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. కరెక్ట్ అండి. ఓకే. ఇంకెందుకంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు కాబట్టి డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో అందుకని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే మరీ అంత ఎక్కువ లేవు, మరి అలాగని తక్కువ కూడా లేవు, ఒక మోడరేట్గా ఉన్నాయి. హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి ఈ టైంలో. ఓకే. సో కొత్త ప్రాజెక్ట్స్ ఏం వస్తున్నాయి ఇన్వెస్ట్ చేయడానికి అసలు ఓవరాల్గా? ఈ ఫోర్త్ సిటీ ఒకటి మెయిన్ కాన్సెప్ట్ అన్నది. దాంతోపాటు ఇటు మనకి మహేశ్వరం కానివ్వండి, లేకపోతే మనకి కంగరకొలాన్ దగ్గర వస్తున్న ఫాక్స్కాన్ది కానివ్వండి. సో ఈ ఏరియాస్ వల్ల ఏమవుతుందంటే మెహతాబ్ ఖాన్ కూడా దగ్గర వస్తున్న డెవలప్మెంట్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందంటే మనకి డెవలప్మెంట్స్ ఎక్కువ రావడంతో ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వాళ్ళే వచ్చి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదో జరగబోతుందంటే కదా, ఏంటి, ఎలా ఉన్నాయి రేట్స్, మేము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని వాళ్ళే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. కస్టమరే అడుగుతున్నారు అనమాట. సో ఈ అవేర్నెస్తో సో అందుకని చెప్పేసి ఈ ఏరియా వచ్చేసి నెక్స్ట్ ఒక 4-5 yearsకి బాగా డెవలప్ అవుతుందండి. నిజంగా ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో పెడితే డెఫినెట్గా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏరియా అనమాట. అంటే అలాగే ఒకప్పుడు షాద్ నగర్ కూడా అలాగే అనేవారు. కరెక్ట్. సో షాద్ నగర్లో పెడితే అసలు మీరు అన్నట్లు ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన లేదని. ప్రెసెంట్ అసలు షాద్ నగర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఉందండి, షాద్ నగర్ ఆల్రెడీ దానికి ఉండాల్సిన గ్రోత్ దానికి ఆల్రెడీ ఉందండి. బెంగళూరు హైవేకి ఉండాల్సిన ప్రయారిటీ దానికి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్స్ వైజ్ చూసుకున్నా కానీ ఇంతకుముందు 4 lane ఉండేది, దాన్ని ఎక్స్పాన్షన్ 6 lane, దాని తర్వాత కూడా 8 lanes వేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఉన్న ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, రోడ్ ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరుగుతుందండి. శంషాబాద్ దాటిన తర్వాత ఫ్లైఓవర్స్ కనెక్టింగ్ కానీ ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా కస్టమర్ వెళ్ళినా కానీ లైవ్లో చూడొచ్చు. సో వీటి వల్ల ఏంటంటే దానికి ఉండాల్సిన ప్రయారిటీ ఆల్రెడీ షాద్ నగర్కి ఉంది. షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ ఎప్పటికి కూడా నష్టపోడు 100%. ఎందుకంటే దానికి ఆ డెవలప్మెంట్స్ అలాగ ఉన్నాయి అనమాట. మనం ఎక్కడ కూడా ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ రెడీగా అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ. ఈవెన్ ఇప్పుడు
మన పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్న, ఐటీ కంపెనీస్ తీసుకున్న, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈ డేటా సెంటర్స్ కూడా అదాని వాళ్ళు కానివ్వండి, వాళ్ళు మంచి మంచి ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఈవెన్ మై హోమ్ గ్రూప్ వాళ్ళు కూడా అక్కడ అటువైపు దాదాపు ఒక 3-4 వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసే ఉన్నారు. మన ముచ్చింతల స్టాచ్యూ దగ్గర, రామానుజం గారి స్టాచ్యూ దగ్గర. సో ఈ ఏరియాస్లో డెవలప్మెంట్స్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయండి. సో అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ ఎప్పటికీ కూడా నష్టపోవడం. మెయిన్ కనెక్టివిటీ కూడా ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో 4 lanes to 6 lane ఎక్స్టెన్షన్, ఇది ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం ఎవరైనా వెళ్తున్నప్పుడు కూడా చూడొచ్చు, కొద్దిగా ట్రాఫిక్ జామ్స్ అయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి రోడ్స్ అనేవి. ఓకే. సో ఈ ఐటీ కంపెనీస్ మీరు చెప్పినట్లు షాద్నగర్ దాటిన తర్వాత వస్తున్నాయి. అవునండి. సో దీనివల్ల రేట్స్ ఇంకా హై అవుతాయి కదా, అక్కడ ఆల్రెడీ హైలో ఉన్నాయి ప్రెసెంట్ చూసుకున్నట్లయితే. సో ఇంకా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి, ఎందుకంటే డెవలప్మెంట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి అండి. మరి అంతగా హై కూడా లేవు. ఓకే అండి, ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటట్లుగానే ఉన్నాయి. దీంతో పాటు డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, అవి ఈ రూట్లోనే రావడం ఒకటి, దానికి నియర్ బైలోనే షాబాద్ ఒకటి ఉండటం, దానికి మన SEZ ఉండటం ఒకటి. సో ఈ రెండింటికి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో కూడా కొంచెం డెవలప్మెంట్స్ రావడము. సో దీనివల్ల ఏంటంటే కొద్దిగా మనకి ఇన్వెస్టర్కి ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వస్తాయండి, డెఫినెట్గా వస్తాయండి అవి. ఎందుకంటే ఈ రోజు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడా ఉండదు. కానీ డెవలప్మెంట్కి ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి, ఎందుకంటే అదాని గ్రూప్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, వాళ్ళు ల్యాండ్స్ ఎక్వైర్ చేయటం ఒకటి, మై హోమ్ వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకంటే ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నారు అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదో వాళ్ళు సిటీస్ కొన్ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనమాట. లేకపోతే అసలు అంత ప్లాన్స్ లేకపోతే అంత ల్యాండ్ ఎక్వైర్ చేయలేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా గ్రోత్ ఉంటుందండి. అది రియల్ భూమ్ ప్రేక్షకులకు ఇప్పటిదాకా నా వీడియోస్ని ఆదరించినందుకు ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ నన్ను హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి atluriproperties.com. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.